హలో గైస్, నేను మీ మదన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఎపిసోడ్ మాత్రం మంచి కిక్కిరిసిపోయే సాంగ్తో మాత్రం స్టార్ట్ అయింది. కుర్చీని మడత పెట్టి కుర్చీని మడత పెట్టి అని ఓజీ టీం మాత్రం రాయల్ టీం వాళ్ళు నామినేషన్లో మాత్రం మడతెట్టి పడేశారు అంతే. అసలు ఊహించని షాక్ అయితే వాళ్ళకైతే ఇచ్చేశారు. ఎక్కడ అది ఈ ఎపిసోడ్లో మాత్రం మనం అసలు బయట ఎలా పోర్ట్రేట్ అవుతుంది, మనీ మనీ గురించి ఎలా పోర్ట్రేట్ అవుతుంది, యష్మి గురించి ఎలా పోర్ట్రేట్ అవుతుంది, అసలు మణికంఠని యష్మి ఎందుకు టార్గెట్ చేస్తుంది, ఇవన్నీ విషయాలు అయితే మాట్లాడుకుందాము. అసలు మణికంఠని టార్గెట్ చేస్తుందా, లేదంటే మణికంఠ సింపతి సీకింగ్ గేమ్ ఆడుతున్నాడా, మనం అన్నీ చూసుకుందాము. ఈ ఎపిసోడ్ మాత్రము మామూలుగా లేదు. అసలు గంగవ్వ, అవినాష్ కామెడీ, టేస్టీ తేజ కామెడీ మాత్రం అల్లరించేస్తున్నారు హౌస్ను మాత్రం రాయల్ టీం నుంచి. అవినాష్ అయితే పాత్రలు కడిగే అయితేనేమి, చేసే కామెడీ అయితేనేమి, టేస్టీ చేయదాకి ఇచ్చిన పప్పీ టాస్క్ అయితేనేమో బాగా చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు, ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ గంగవ్వ అయితే మాత్రం మణికంఠ అనే ఒక ఆట ఆడుకునేసిందని చెప్పాలి. ఆ మణికంఠ అని చెప్తుంది. గంగవ్వ ఏం చెప్తుందంటే, నువ్వు లాస్ట్ వీక్ ఎందుకు అలా ఏడుస్తున్నావు జైల్లో ఉన్నప్పుడు అంటే, మణికంఠ వచ్చేసి నాకు నా భార్య పిల్లలు వ్యాధికి వస్తున్నారు అని చెప్తారు. అయితే నేను ఈ వారం నిన్ను పంపించేస్తానులే నామినేషన్ వేసేసి అని చెప్తుంది. ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తుంది. లేదు ఇప్పుడు నేను అన్నీ మానేశాను, ఇంకా అన్నీ మానేస్తానంటే సర్లే అయితే నెక్స్ట్ వీక్ పంపించేస్తాలే అంటుంది. ఫుల్ ఫన్ అయితే క్రియేట్ చేస్తుంది. గంగవ్వ మాత్రం సూపర్గా కామెడీ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ మనమైతే బిగ్ బాస్ వచ్చేసి నిన్న ఇంకా రేషను మరియు బెడ్రూమ్ వచ్చేసి ఓజీ టీంకి అయితే ఛార్జ్ చేస్తాడు కదా. ఓజీ టీం ఎలా డిసైడ్ చేస్తే అలా వీళ్ళు తీసుకోవాలి రాయల్ క్లాన్ అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్ కట్గా చెప్పేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు ఏం చెప్తారంటే, బెడ్రూమ్స్ అయితే అలొకేట్ చేద్దామనేసి అయితే మాట్లాడుకుంటారు. మరియు ఫుడ్ విషయానికి వస్తే మాత్రము ఫుడ్ అయితే వాళ్ళకి పాల ప్యాకెట్లు ఇవ్వద్దు, చికెన్ మటన్ ఇవ్వద్దు. యష్మి మాత్రం ఇక్కడైతే నాకు ఎందుకో పార్షల్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది. ఫుడ్ ఏముంది ఫ్రెండ్స్, అందరూ ఎంత వస్తే అంత తినేస్తే సరిపోద్ది. వాళ్ళు మాత్రం లేదు నాన్ వెజ్ ఇవ్వకూడదు, నాన్ వెజ్ ఇస్తే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, మళ్ళీ టాస్క్ బాగా ఆడతారు, మన మీద గెలిచేస్తారు అని అయితే డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరి స్ట్రెంగ్స్ ఏమి అని నిఖిల్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వచ్చేసి యష్మి అయితే ఇలా చెప్తుంది. నాకెందుకో నబీల్ అయితే మాత్రం మంచి కెప్టెన్సీ చేస్తాడని అనిపించింది. గుడ్ కెప్టెన్సీ చేస్తాడు నబీల్, మాత్రము ఎక్సలెంట్గా ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. హౌస్లో మాత్రము నబీల్ టాప్ 5లో ఖచ్చితంగా మనం చూడొచ్చు అని అనుకుంటాను. అలాగే అవినాష్ అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఒకటి, మణికంఠ ప్రతి చిన్న విషయానికి కూడా ఎందుకు ఇలా నెగిటివ్గా తీసుకుంటాడో నాకు అర్థం కాదు. మామూలుగా ఇంకా తెలిసిందే రోహిణి గురించి, ఎలా ఆడతారు, ఎలా ఫన్ చేస్తుందో, ప్రతి చిన్న విషయానికి కూడా చాలా కామెడీ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరందరూ ఏజ్ 96, 95, 94ఏనా, మీరందరూ బచగాల అయితే అని మామూలుగా మన టోన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాళ్ళ టోన్ ఉంటుంది. అలా మాట్లాడితే అవును రోహిణి నన్ను బచ్చగాలనింది మనల్ని అని చెప్పేసి దాన్ని కూడా ఒక నెగిటివ్ వేలో అయితే తీస్తాడు. దాన్ని విష్ణుప్రియ వచ్చేసి రోషినితో చెప్తుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళ క్లాన్తో అసలు మనం ఇక్కడ మాట్లాడుకునేది కానీ అక్కడికెళ్ళ తెలిసిపోతుంది అంటే, అప్పుడు విష్ణుప్రియ అయితే చెప్తుంది జెన్యున్గా, నేనే చెప్పాను ఇలా సంథింగ్ మణికంఠ గురించి, మణికంఠ సింపతి గేమింగ్ ఆడుతున్నాడని కొంచెం డిస్కషన్ వచ్చినప్పుడు సో నేనైతే చెప్పాను అని అయితే అంటది. సో బాగానే అయితే జెన్యున్ గేమ్ అయితే విష్ణుప్రియ నాకు ఎందుకో జెన్యున్ గేమ్ అని ఆడుతుంది అనిపిస్తుంది. కానీ కొంచెము లవ్ బర్డ్స్ ఫాలో అయ్యేలా తగ్గించుకుంటే కొంచెం మంచిది. విష్ణుప్రియ మాత్రం సూపర్గా గేమ్ ఆడుతుంది. బట్ యాక్టివ్నెస్ కొంచెం ఎక్కువ లేదు, కొంచెము తగ్గిపోతుంది. ఎందుకంటే వేరే వాళ్ళ వెనకలా పడుతుంది కాబట్టి అది కొంచెం తగ్గించుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రము సూపర్గా ఆడుతుంది అని నేను అనుకుంటాను. అలాగే విష్ణుప్రియ ఏంటంటే, ఇప్పుడు నామినేషన్కి వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. అండ్ ఇలా జరుగుతుంటుంది. ఇప్పుడు నామినేషన్ గురించి అయితే పెడతాడు. నామినేషన్ గురించి ఏం పెడతాడు, ఓన్లీ రాయల్ క్లెయిమ్ వాళ్ళు మాత్రమే ఓజీటీ ఈ ఎపిసోడ్లో జరిగింది చెప్తాము. మళ్ళీ నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు అని మనం మాట్లాడుకుందాం. ఓజీ టీంలో వాళ్ళని మాత్రమే రాయల్ టీం వాళ్ళు నామినేషన్ చేయాలని ఈ ఎపిసోడ్లో మాత్రం కాన్సెప్ట్ అయితే ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే, రాయల్ టీం వాళ్ళు
ఒక్కొక్కరు నామినేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అయితే హరికథల హరితేజ అయితే వెళ్తుంది. నాకెందుకు అక్కడ జెన్యున్ పాయింట్స్ అయితే అనిపించింది ఫ్రెండ్స్. హరికథ హరితేజ చెప్పే పాయింట్స్ అన్ని నాకెందుకో జెన్యున్గా అనిపించాయి. ఎందుకంటే యష్మి ఆ రోజు తీసుకున్న డెసిషన్ అయితేనేమి, ఆ రోజు ప్రేరణ డెసిషన్ మీద కొంచెం గొడవగా అయితే వెళ్ళింది కదా. ఆ రోజు మనకందరికీ తెలిసిందే ప్రేరణ ఎంత కరెక్ట్ డెసిషన్ తీసుకునిందో అనిపించింది. సో ఇక్కడ హరితేజ చెప్పే దాంట్లో అసలు నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే కరెక్ట్గానే చెప్పింది. మీరు బాండింగ్ గ్రూప్ గేమింగ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, సో మీ ఇండివిజువల్ గేమ్ ఆడితే బాగుంటుంది అని చెప్పింది. అండ్ అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెంట్ అందరికీ వేరే వాళ్ళకి ఇస్తే కూడా బాగుంటుందని అనిపించింది. సో అక్కడైతే మనము కొంచెం తీసుకోవచ్చు. ఎనీవే ఇది చెప్పింది నిఖిల్ ఇది అదేని, సో ఓకే మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. సో అక్కడ ఎందుకో తక్కువ గేమ్ ఆడిందని. ఇంకో పాయింట్ కూడా పృథ్వీది కూడా మనకు ఎందుకు కరెక్టే అనిపించింది ఫ్రెండ్స్. ఆ రోజు పృథ్వీ కొంచెం కనుక ఇండివిజువల్ వర్క్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆ టాస్క్ 100% పృథ్వీనే విన్ అవుతా ఉండే. మనకు ఆల్రెడీ తెలిసిందే ఆ టాస్క్లో ఏం మిస్టేక్ చేశాడు. ఆమెకి మధ్యలో గ్యాప్ పెట్టకుండా సింపుల్గా ఆ టాస్క్ని ముందే చేసేసి నేను ఏదో అని ముందే చేసేసి సంకలు గుద్దుకోవడం కంటే నాకు తెలిసి కొంచెం కరెక్ట్గా ప్రాపర్గా అరేంజ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా పృథ్వీకే కెప్టెన్సీ వస్తుండే ఓజీ టీం నుంచి. సో అది పోగొట్టుకున్నాడు. ఇవన్నీ కొంచెం సిల్లీ మిస్టేక్స్ అనిపించింది. సో నాకెందుకు జెన్యున్ అనిపించింది. అండ్ గౌతమ్ 2.0 చేసిన నామినేషన్ కూడా కొంచెం ఓకే చెప్పాడు, ఎలా బయట పోర్ట్రేట్ అవుతుంది విష్ణుప్రియ నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడాలి అండ్ కొంచెం సీరియస్నెస్ తెచ్చుకోవాలి, నువ్వు పడే వాళ్ళ వెనకాల నుంచి కొంచెం తగ్గి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం నువ్వు మాత్రం సూపర్గా ఉంటుంది అని చెప్పాడు. సో మనమైతే ఇదైతే కరెక్ట్గానే తీసుకోవాలి. అండ్ సీత కూడా చెప్పాడు, సీత మీరు ఎందుకు ఓవర్ ఎమోషనల్ అవ్వడము చెప్పింది కదా, ఓవర్ ఎమోషనల్ అవ్వడం నచ్చలేదని ఇక్కడ చెప్పారు ఫ్రెండ్స్. ఒకరు అయితే పాయింట్ చెప్పారు, సో నువ్వే నామినేట్ చేస్తావు మళ్ళీ నువ్వే ఓవర్ ఎమోషనల్ అవుతావు అనేసి మనకైతే చెప్తారు. ఎందుకు నువ్వే నామినేట్ చేయడం ఎందుకు, మళ్ళీ నువ్వే పోయేటప్పుడు ఏడ్చడం ఎందుకు? నామినేట్ చేసేదే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని నామినేట్ చేస్తాము. సో ఇంకా కరెక్టే కదా, నీ ఒపీనియన్ ప్రకారం నువ్వు వాళ్ళు ఎలిమినేట్ అయితే ఇంకా ఓకే నువ్వు చేసింది కరెక్టే అనిపించినట్టే అప్పటికి నామినేషన్ చేస్తే. సో మళ్ళీ నువ్వే నామినేట్ చేయడము, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నువ్వే ట్యాప్ తిప్పేసేయడము, అసలు ఓవర్గా ఏడ్ చేయడము, ఓవర్ ఎమోషనల్ అయిపోవడము నాకెందుకో ఇది కొంచెము జెన్యున్గా అనిపించట్లేదు. అమ్మాయి ఎమోషన్స్ అమ్మాయికి ఉండొచ్చు, బట్ ఇంత ఓవర్గా అనేది కొంచెం నాకు ఎందుకో బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ఈ వారం అయితే చూసుకోవాలి, మరి సీతకి లాట్స్ ఆఫ్ పోయేదానికి ఉన్నాయి, చూడాలి మరి. అండ్ ఓటింగ్లో కూడా చాలా తక్కువలో ఉంది సీత. మేబీ 200% నాకు తెలిసినంత వరకు ఈ వారము సీతనే ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా ఈ వారం కనుక సీత ఎలిమినేట్ అయిపోవడం నాకు తెలిసినంత వరకు అయితే 200% పక్కా అనుకుంటున్నా. ఇంకా అదో కొంచెం పాయింట్ మైన్యూటెడ్లో మిస్ అయితే యష్మిని మాత్రం ఈ వారం బ్యాగులు అయితే సర్దేసేయాలి. సో యష్మి కూడా తక్కువ చాలా రోజులు అయితే ఉండదు. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటే నెక్స్ట్ వీక్ మాత్రం యష్మి అయితే సర్దేయాల్సి వస్తుంది. సో చూసుకోవాలి. యష్మి కూడా మణికంఠ మీద ఫోకస్ చేయడం మాత్రం ఆపేసి మాత్రమే గేమ్ ఆడితే మాత్రం బాగుంటుంది. అండ్ ఇక్కడ తేజ వచ్చి నామినేషన్ చేసినప్పుడు సీతకి కొన్ని పాయింట్స్ చెప్తాడు, మీరు ఎందుకు ఇలా అని చెప్తేప్పుడు ఓకే అవి కరెక్ట్గానే అనిపిస్తాయి, సీత కూడా కొంచెం కామ్ అయిపోతుంది. ఇక్కడ మణికంఠని టార్గెట్ చేసినప్పుడు యష్మి బిహేవియర్ వచ్చేసి ఇది ఇలా అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. అక్కడ అసలు ఏం జరిగిందో నాకేం అర్థం కదా. మణికంఠ ఏం మాట్లాడు, టేస్ట్ ఇచ్చే తేజ గారు ఏదో చెప్తూ ఉంటారు పాయింట్స్, అలా మాట్లాడడం అనేది నాకైతే నచ్చలేదు అస్సలు. నిజంగానికే ఈరోజు యష్మిని మాత్రం నేను ఎన్ని రోజులు చూస్తాను కానీ ఈరోజు యష్మి మాత్రం ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం ఆ బిహేవియర్ అయితే అస్సలు నచ్చలేదు. అసలు మణికంఠ ఏం మాట్లాడు, తన పాటికి తను ఉంటాడు, నామినేట్ చేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరు నామినేషన్లో వాళ్ళు వచ్చేసి ఇట్లా కొట్టేసి ఇది నాకు కావాల్సింది ఇది కదా నాకు కావాల్సింది అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. సో నాకైతే ఏమి అనుకుంటుందో వాళ్ళ అన్నట్టు నాకు కానీ ఈరోజు రివెంజ్ గేమ్ ఆడుతుంది మణికంఠ మీద అయితే నేను అనిపించింది యష్మి. సో వాళ్ళ నామినేషన్ వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్, చేసుకుంటూ ఉంటారు. వీడయ్యాడు ఈరోజు మనం నామినేషన్ చేయలేకపోయాం కదా, మనం రివెంజ్ నామినేషన్ చేయలేకపోయాము అన్నట్లుగా సరే నా తరపున వాళ్ళు అయ్యారు కదా, మణికంఠ ఖచ్చితంగా నామినేషన్లో వేశారు కదా, ఇది చాలు నాకు ఈ ఎపిసోడ్కి ఇది చాలు, ఈ రోజుకి ఇది చాలు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. సో మరి
మరి ఏమి అంత వాళ్ళ మీద కక్షలు ఉన్నాయి మనకైతే తెలియదు కానీ సో ఇదైతే జరుగుతుంది. సో దీనివల్ల ఇంకా కొంచెము యష్మికి బ్యాడ్ నేమ్ రావడం తప్పితే మంచిగా పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ వదిలేసి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేసి నువ్వు నీ గేమ్ జెన్యున్గా ఆడుకుంటే చాలు. ఈ బిగ్ బాస్ హౌస్లో ఏం అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్లో ఇది ఉండదా అది ఉండదా అంటే అవన్నీ అవసరం లేదు. నీ గేమ్ నువ్వు ఖచ్చితంగా ఆడుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. పక్కన వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం అయితే కదా అస్సలు లేదు. సో యష్మి ఆడుకుంటే చాలు. మణికంఠ గేమ్ ఆల్రెడీ మణికంఠ ఈ వారం చెప్పాడు ఎమోషనల్ తగ్గించుకొని ఆడతానని చెప్పేసి. సో చూద్దాము, ఎమోషనల్స్ తగ్గించుకొని బాగా ఆడతాడనేసి అనుకుంటున్నాను. సో ఈ వారం అయితే నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో వచ్చేసరికి మనకైతే తెలుసు ఎవరెవరు నామినేషన్లో ఉన్నారో. గంగవ్వ, విష్ణుప్రియ, మెహబూబ్ దిల్సే, పృథ్వీ అండ్ యష్మి, సీత. సో మనం ఆర్డర్ చెప్పుకున్నట్టే ఓటింగ్ లిస్ట్లో కానీ దూసుకుపోతుంది. గంగవ్వ అయితే మాత్రం దూసుకుపోతుంది. గంగవ్వ ఫన్ కూడా క్రియేట్ చేస్తుంది. సో టాస్క్ ఇచ్చినా కూడా అసలు ఎట్లంత అద్భుతంగా ఆడుతుందో గంగవ్వ ఈస్ బ్యాక్ అన్నట్లుగా ఆడుతుంది. సో గంగవ్వ అయితే సూపర్గా దూసుకుపోతుంది, సూపర్గా ఆడుతుంది. అండ్ అవినాష్ చేసే కామెడీ అయితేనేమో ఆ బోకుల దగ్గర టాస్క్ అయితే మాట్లాడుకోవాలి. బోకుల దగ్గర పాపం నేనే చేస్తాను, నేను బాత్రూమ్ క్లీన్ చేయను, నేను బోకులు అడుగుతానని చెప్తారు. పాపం అన్ని బ్లోకులు ఇచ్చేస్తారు కడగబని చెప్పేసి అక్కడైతే చాలా ఫన్ క్రియేట్ చేస్తాడు. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందిస్తాడు ఆడియన్స్కి. సో బాగా ఆడతాను ఫ్రెండ్స్. అవినాష్ అయితేనేమి, టేస్టీ తేజ అయితేనేమి, వీళ్ళ గురించి మనకు ముందే తెలిసిందే వీళ్ళెంత ఫన్ క్రియేట్ చేయగలరు అని చెప్పేసి. సో అంతకు మించే ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ గేమ్ అయితే బాగా ఎంటర్టైన్మెంట్ అయితే ఆడియన్స్కి అందిస్తున్నారు. సో చూసుకోవాలి. అండ్ ఈ వారం నామినేషన్స్ మనం మాట్లాడుకున్నట్లే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరిలో కొంచెం చాలా డల్గా ఉండేది సీత. ఇప్పుడు అయితే ఆల్రెడీ నైనిక, సీత కొంచెం ఆ వీక్ కనిపించింది కొంచెం తక్కువే. సో ఈ వీక్ కూడా టాస్క్లలో ఏం పర్ఫామ్ కూడా చేయగలనా ఇలాగే డల్ అయిపోయి ఉన్నిందనుకో. ఎలాగో వాళ్ళ ఫ్రెండ్ అయిపోయింది, కొంచెం డిప్రెషన్లో ఉంది. సో ఇలాగే కొంచెం డల్ అయిపోయి అసలు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎమోషనల్ బాండింగ్కి అటాచ్ అయిపోయి, లేదంటే మణికంఠ మీద గొడవలు వేసుకోవడం, వాళ్ళ మీద గొడవలు వేసుకోవడం, వీళ్ళ మీద గొడవలు వేసుకోవడం ఆపేసి తన గేమ్ తను ఆడితే మాత్రమే ఈ వీక్ సర్వైవల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ సీతకి. సో మనం చూడాలి ఎలా ఆడుతుంది, ఎలా ఎంటర్టైన్ చేస్తుంది, సో ఎలా టాస్క్లు ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి. సో టాస్క్లు పర్ఫామ్ చేస్తేనే సీత ఈ వీక్ అయితే ఉంటుంది. యష్మి కూడా తన ఇండివిజువల్ గేమ్ అయితే ఆడాలి ఫ్రెండ్స్. నేనైతే నా జెన్యున్ ఒపీనియన్ చెప్తాను, తన ఇండివిజువల్ గేమ్ ఆడాలి. లేదంటే మణికంఠ మీద ఎప్పుడు గొడవ వేసుకోవడం, మణికంఠను వదిలేసేయాలి అంతే. ఇంకేముంది, మణికంఠ గేమ్ మణికంఠ ఆడుకుంటాడు. మణికంఠ ఊరికే గొడవకి వెళ్ళడము, ఇవన్నీ ఊరికే గొడవకి వెళ్ళడం అంటే మణికంఠ కూడా కొంచెము ఒక టైంలో కొంచెము ఇరిటేటెడ్గానే అనిపిస్తాడు చెప్పేసి అవి చెప్పి తేజ క్లియర్గా చెప్పాడు. సో తను కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అప్పుడు వీళ్ళు కూడా టార్గెట్ అని కాదు కానీ కొంచెం మణికంఠ మీద ఫోకస్ తగ్గించేసేయాలి. అసలు మణికంఠ గురించి ఫోకస్ తగ్గించి వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడుకుంటే మాత్రం జెన్యున్గా ఉంటుంది అండ్ బాగుంటుంది. సో మనం అయితే చూసేసుకుందాం ఈ వారం ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, అండ్ ఇంకా బిగ్ బాస్ ఏమి ట్విస్ట్లు ఇస్తాడు మనమైతే చూసేసుకుందాం. సో స్టే ట్యూన్ గైస్. నెక్స్ట్ ఫ్లోలో మాత్రం ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ కొంచెం ఇన్పుట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే వీడియోలు ఇంకా మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. బై బై, స్టే ట్యూన్ అంటిల్ నెక్స్ట్ వీడియో. Will connect. Please subscribe my channel. Tata.